హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనుసోను 7. ఈరోజు మనం రవ్వ కేసరి ఎలా చేసుకుందామో చూసేద్దాం. ముందుగా ప్యాన్లోకి నెయ్యి వేసి అందులోకి 2 కప్స్ ఆఫ్ గోధుమ రవ్వ వేసి బాగా వేయించుకోవాలి. మనకు గోధుమ రవ్వ బాగా ఫ్రై అయితేనే కేసరి అనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనకి గోధుమ రవ్వ బాగా స్మెల్ వస్తుందండి. అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే చాలు. అలా స్మెల్ వచ్చిందంటే మన గోధుమ రవ్వ బాగా ఫ్రై అయిందని అర్థం. ఇందులో నేను 1 కప్ గోధుమ రవ్వకి 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. అంటే 2 కప్స్ ఆఫ్ గోధుమ రవ్వకి 6 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్లోనే 2 మినిట్స్ ఉంచి బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా మనకు బాయిలింగ్ స్టార్ట్ అయినప్పుడు 1 ఇలాచీ పౌడర్ చేసేసుకోవచ్చు, లేకపోతే ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి. చూడండి, మనకు గోధుమ రవ్వ అంతా బాగా కుక్ అయిపోవాలి. రవ్వ కుక్ అవ్వడం మీదనే మన కేసరి యొక్క టేస్ట్ ఆధారపడుతుందండి. చూడండి, మనం ఇలా చేత్తో పట్టుకొని చూస్తే చాలా మెత్తగా కుక్ అవ్వాలి. నెక్స్ట్ ఇందులోకి నేను 1 కప్ గోధుమ రవ్వకి 1 కప్ బెల్లం యాడ్ చేస్తున్నాను అండి. మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ బెల్లం అయితే కొంచెం హెల్తీ కాబట్టి నేను బెల్లంని యాడ్ చేస్తున్నాను. బెల్లం అంతా కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. లాస్ట్గా మనం ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే అంతే అండి, మన యమ్మీ యమ్మీ అండ్ టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోయిందన్నట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.